అమ్మయ్య మిడ్ ఎగ్జామ్స్ అయిపోయాయి అని సంతోషపడాలో 5 రోజుల్లో సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి బాధపడాలో కూడా తెలియట్లేదు. ఇలా బాధపడుతూనే ఒక రోజు మింగేసాము. రోజు ఎండింగ్ లో సాయంత్రం బయటికి వెళ్ళకపోతే మా వల్ల కాదు అది. సరే బయట తిరుగుదామని అలా బయటికి వెళ్ళాను. టెంపుల్ ఉంది కదని చెప్పి దర్శనం చేసుకున్నా, దారిలోనే కదని చెప్పేసి. ఇంకేంటి బయటికి వెళ్ళామంటే ఏదో ఒకటి మెక్కడం, ఏదో ఒకటి కెలకడం, ఏదో ఒక పని చేయడం, అది కామన్ ఫ్రెండ్స్ లోనా. ఫ్రెండ్స్ ఫేసెస్ కూడా రివీల్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళే చూపించట్లేదు. కానీ రీల్ చూపించేస్తానులేండి అందరితో కూడా. ముందు చూపించిన అమ్మాయి ఒక రూమ్మేట్, తిని ఇంకో రూమ్మేట్ కొత్త బట్టలు వేసుకుంది అనమాట. అందుకనే బయటికి తిరగడానికి వచ్చింది. కొత్తగా మచిలీపట్నంలో ఫుడ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. 150 నుంచి అబ్బో చెప్పులు కలెక్షన్స్. అట్లా వచ్చిన తర్వాత ఆగుతామా ఏంటి, ఎగ్జామ్ అయిపోయినా పర్లేదు కానీ అట్లాంటి ఫ్యాక్టరీస్ మాత్రం వెళ్ళాలి ఫస్ట్ అయితే. యాక్చువల్లీ నేను డైలీ వేర్స్ కోసం ఒక తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు ఏమీ నచ్చలేదు అక్కడ. మన కళ్ళేమో హై కాస్ట్ కి వెళ్తుంది, మన జోబేమో లో కాస్ట్ లో ఉంటది. ఏం చేయాలి, మిడిల్ క్లాస్ బాధ. ఓ ఈ హీల్స్ అయితే దగదగా మెరిసిపోతున్నాయి. ముస్లిమ్స్ అందుకేనే వేసుకుంటారు అనుకుంటా. నేను ఏ రిలీజియన్ ని ఉద్దేశించి మాట్లాడట్లేదు. అంటే యాక్చువల్ గా ముస్లిమ్స్ మ్యారేజెస్ లో ఎక్కువ గ్రాండ్ గా రెడీ అవుతారు కదా, సో ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు. సో అందుకే అన్నాను. అలానే వెళ్ళాం, ఏది ట్రై చేయకపోతే పాపం స్లిప్పర్స్ బాధపడతాయని చెప్పి ఏదో ఒకటి కాలికి వేసేసాను. కానీ యాక్చువల్ గా కొనడానికి వచ్చింది మా ఫ్రెండ్. మీకు సెలెక్ట్ చేసి అలిసిపోయాను. ఒక మూల కూర్చుంటే తనే వచ్చింది లాస్ట్ కి. సెలెక్ట్ చేయమని చెప్పి 2 వేసుకుని వచ్చింది. 2 బాలేదని చెప్పేశాను, అది సెకండరీ. అయితే తను ఒక షూస్ ఒక స్లిప్పర్స్ తీసేసుకుంది. తర్వాత సెలూన్ కి వెళ్ళాము. ఈ వీడియో సరిపోదు, నెక్స్ట్ పార్ట్ 2 లో మనం రివీల్